మనుషులు ఎంత తిరుగుబాటు చేసినా, ఎలాంటి ప్రవర్తనలు ప్రవర్తించినా, ఏ విధంగా దేవుని విడిచిపెట్టి వెళ్ళినా కూడా ఆయన ప్రేమ విడవలేదండి. మనుషులు ఎంత కనికరము కృప చూపించాడో నిజంగా ఈ అధ్యాయాలు ధ్యానిస్తూ ఉంటే నిజంగా అసలు దేవుని ముందు మనం నిలబడే అర్హత మనకు ఉన్నదా అని కొన్నిసార్లు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఆయన చూపిస్తున్న ప్రేమకి, కనికరమునికి మనం ఏ విధంగా అయినా విధేయులుగా బ్రతుకుతున్నామా అనే ఒక ప్రశ్న మనల్ని మనం వేసుకోవాల్సిన అవసరం ఎంతగానో. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నాయన అతి శ్రేష్టమైన వాక్య పరిచర్యలోకి మేము వెళ్ళబోచున్నాం తండ్రి. సంఘముతో నాతో కూడా మీరు మాట్లాడండి ప్రభువా. నీ నోట నా నోట నీ మాట ఉంచి ప్రభువా. నాయన నా జ్ఞానము చెప్పున కాదు ప్రభువా, నీ జ్ఞానము చెప్పున నన్ను నడిపించు ప్రభువా. నీ ఆత్మచేత నన్ను నింపి బహుబలముగా వాడుకొని ఒక గొప్ప సాధనముగా ప్రభువా నన్ను నీ పాదముల చేత చేర్చుకుంటున్నాను ప్రభువా. సంఘముతోని నాతోని మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. వినబోచిన వాక్యము ద్వారా మీరు మాకు ఏ హెచ్చరికలు ఇస్తున్నారో, మమ్మల్ని ఏ విధంగా మా ప్రవర్తనను మార్చుకోమంటున్నారో వాటన్నిటిని మేము గైకొని నాయన ప్రభువా వాటి అనుసారముగా మేము జీవించగా కృపని కూడా మాకు దయచేయమని ఈ చిన్న ప్రార్థన మిక్కిలి వినయముతో నీ కుమారుడైన మా రక్షకుడైన యేసుక్రీస్తు పేరుట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము ప్రారంభము నుండి కొన్ని వచనాలు మనం ధ్యానించుకుంది. ఈరోజు 29-30 వచనాలు. నాకు ఒక టైం కావాలి, బికాజ్ వీ హ్యావ్ టు చదువుకున్నాం. ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము. యెహోవా హోరేబులో ఇశ్రాయేలులతో చేసిన నిబంధన గాక ఆయన మోయాబు దేశంలో వారితో చేయుమని మోషేకు ఆజ్ఞాపించిన నిబంధన వాక్యములు ఇవే. మోషే ఇశ్రాయేలులందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తు దేశమున ఫరోకును అతని సేవకులకందరికీ అతని సమస్త జనములకును చేసినదంతయు అనగా ఆ గొప్ప శోధనలను, సూచక క్రియలను, మహత్కార్యములను మీ కన్నులారా చూచితిరి. ఆయనను గ్రహించు హృదయమును. వారికి మనకి చాలా వ్యత్యాసం ఉన్నది. వారు చూచి నమ్మారు దేవుణ్ణి, మనము చూడకుండా నమ్మాము కాబట్టి మనం ధన్యులం. 2 పాయలు సముద్రము చేయటం మనం చూసామా? వాళ్ళు చూశారు. ఒకవేళ నీ కళ్ళ ముందు సముద్రము 2 పాయలు అయ్యింది, నదులు వెనక్కి ప్రవహించాయి, బండలో నుండి నీళ్ళు వచ్చింది, ఆకాశం నుండి మన్నా కురిపించాడు, మరియు ఒక గొప్ప ప్రవాహములోని మాంసం ఏమంటే కంసు బిడ్డలు ఆకాశం నుండి కురిపించు. ఇవన్నీ చూసిన తర్వాత నిజంగా మనం దేవుణ్ణి తిరుగుతాడండి. తిరిగిన వాడిని మనం ఏం చేయాలండి? అది మీరు ప్రశ్న అడిగినప్పుడు సంఘం జవాబు ఇవ్వండబ్బా. అన్ని చూచి, అన్ని అనుభవించి, అన్ని పొందుకున్న తర్వాత దేవుని కాదని వెనకకి తిరిగిన వాడిని మనం ఏం చేయాలి? అరే చెప్పరేంటి? చెప్పండి, ఏం చేయాలి అలాంటి వ్యక్తిని? మనం ఏం చేయొద్దా? ఎందుకంటే మనం కూడా అలాగే కదా, అవునా బ్రదర్? మేము కూడా సేమ్ నావలోనే నడుస్తున్నాం బ్రదర్. నీకు నాకు తేడా ఏమీ లేదు. దేవుడు అన్ని ఇచ్చాడు, మాకు జీవాన్ని ఇచ్చాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, తెలివిని ఇచ్చాడు, కాళ్ళు చేతులు చక్కగా పని చేస్తున్నాయి, అన్ని పని చేస్తున్నాయి. మేము అన్ని చక్కగా 3 పూట్ల తినగలుగుతున్నాం, అన్ని చేయగలుగుతున్నాము. కానీ దేవునితో సహవాసం కలిగి మాత్రము మేము ఉండలేకపోతున్నాం. ఏమీ తేడా లేదండి. ఇశ్రాయేలీయులకి మనకి పెద్ద తేడా ఏమీ లేదు. వాళ్ళు చూశారు, మనం చూడకుండానే ఈ విధంగా ప్రవర్తిస్తున్నాం. ఎందుకంటే చాలా మొండోలు వెళ్ళి మనం. ఆ మొండితనం ఎక్కడి నుంచి వచ్చిందో, అఫ్కోర్స్ ఆదాము అవ్వ నుంచే వచ్చింది అనుకోండి మొండితనం. ఎప్పుడైతే దేవుణ్ణి కాదని పండు తిన్నారో ఇంక మొండితనం అనేది ఆ విత్తనం మనలోనే పడిపోయిందండి. సో చూడండి ఏమంటున్నాడంటే, చదవమ్మా. ఆయనను గ్రహించు హృదయమును, చూచు కన్నులను,
విను చెవులను యెహోవా నేటి వరకు మీకు ఇచ్చి ఉండలేదు. నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మల్ని అరణ్యంలో నడిపించితిని. మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్ళను పాతగిలిపోలేదు. మీరు రొట్టె తినలేదు, ద్రాక్షరసమే గాని మద్యమే గాని త్రాగలేదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీరు ఈ చోటికి చేరినప్పుడు హెష్బోను రాజైన సీహోనును బాషాను రాజైన ఓగును యుద్ధమునకు మన మీదికి రాగా మనము వారిని హతము చేసి వారి దేశమును స్వాధీనపరచుకొని రూబేనీయులకును గాదీయులకును మనష్య అడ్డగోలుగాను ఈ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసిన ప్రకారముగా నేడు నిన్ను తనకు స్వజనముగా నియమించుకొని తానే నీకు దేవుడై ఉండునట్లు నీ దేవుడైన యెహోవా నేడు నీకు నియమించుచున్న నీ దేవుడైన యెహోవా నిబంధనలోను ఆయన ప్రమాణం చేసిన దానిలోను నీవు పాలు పొందుటకై ఇశ్రాయేలీయులలో ప్రతివాడు అనగా మీలో ముఖ్యులేమి మీ గోత్రపు వారేమి మీ పెద్దలేమి కాదు ఇక్కడ మనతో కూడాను ఉండి నేడు మన దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచిచున్న వారితోను ఇక్కడ నేడు మనతో కూడా నుండని వారితోను ఈ నిబంధనను ప్రమాణమును చేయుచున్నాము. ఎంత గొప్ప మాట అండి. ఆ రోజు దేవుడు లేని వారితోని నిబంధన చేశాడంట. దేవునికి స్తోత్రం. ఆ లేని వారు ఎవరండి? మనమే ఈరోజు దేవుణ్ణి మనం చూడలేదు, యేసుక్రీస్తుని మనము చూడలేదు. అయినను దేవుడు నిబంధన చేసినప్పుడంట లేని వారిని కూడా జ్ఞాపకము చేసుకొని మనల్ని కూడా ఆ నిబంధనలోని ఏర్పరచుకున్నాడంట. దేవునికి స్తోత్రం. ఎంత ముందు చూపు, ఎంత కనికరము, ఎంత ప్రేమ, ఎంత దాక్షిణ్యము, ఎంత కటాక్షము దేవుని దృష్టిలో నిజంగా మనం పొందుకున్నామంటే మనం ఊహించలేము కూడా. మనం పుట్టక మునుపు మన తల్లిదండ్రులు మన ఏమంటారు ముత్తాతలు పుట్టక ముందు దేవుడు నిబంధన చేశాడంట. ఆయన నిబంధనలోని మనల్ని నడిపించుకోవటానికి. భూమియు ఆకాశము గతించిన నా మాట ఎన్నడూ గతించిపోదు. చూడండి, యు ఆర్ స్టాండింగ్ టుడే అంటాడు. ఇంగ్లీష్ లో నేను ఒక మాట చదువుతాను. 12వ అధ్యాయంలో అంటాడు, 12వ వచనంలో అంటాడు, యు ఆర్ స్టాండింగ్ హియర్, you are standing today in the presence of the Lord your God. So ఒక్కరు నిల్చున్నారా? అందరూ నిల్చున్నారా? చెప్పండి. పెద్దలు కానీ, పిల్లలు కానీ, తల్లులు కానీ, తండ్రులు కానీ, పొరుగువారు కానీ అందరూ నిల్చున్నారంట. పని చేయవారు అందరూ నిల్చున్నారంట. ఈరోజు సంఘంగా మనం అందరం దేవుని సన్నిధిలోని నిల్చున్నాం. ఎందుకు నిల్చోగలుగుతున్నామో తెలుసది? ఆ రోజు ఆయన చేసిన నిబంధన వలన ఈ రోజు సంఘముగా మనం అందరం ఈ విధంగా కూడి ఈ నిబంధన మాటలు మనం వినగలుగుతున్నాం. ఎన్ని వేల సంవత్సరాల క్రితం అంటే ఈ చెప్పిన మాటలు ఎన్ని వేల సంవత్సరాల క్రితం? యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక మునుపు ఒక 1500 సంవత్సరాల క్రితం, అంటే 3500 సంవత్సరాల క్రితమే దేవుడు మన గురించి ఆలోచించి ఉన్నాడండి. ఎంత గొప్ప దేవుడు చూడండి. ఆయన ఏమంటాడంటే, ది ఎక్స్ప్రెషన్ యు ఆర్ స్టాండింగ్, ఆ తెలుగులోని ఏమంటారు? యు ఆర్ స్టాండింగ్ అనేది నీవు ఇక్కడ నిలబడుచున్నావు. అది దాదాపు 300 సార్లు అంట బైబిల్లోని రాయబడుతుందంట. ది ఎక్స్ప్రెషన్ యు ఆర్ స్టాండింగ్ ఇస్ యూజ్డ్ ఆల్మోస్ట్ 300 times in the Bible and always దేవుని ముందు ఇశ్రాయేలీయులు నిలబడ్డారంటే ఒక్కసారి కాదు, 300 సార్లు దేవుని ముందు నిలబడ్డారు. అన్నిసార్లు నిలబడటానికి కారణం ఏంటో తెలుసండి? ఎవరైనా చెప్పగలుగుతారా? వాళ్ళు తిరుగుబాటుతనం. అయినను వాళ్ళు ఎంత తిరుగుబాటుతనం చేసినా, ఎంత చెడుగా ప్రవర్తించినా, ఎంత పాపము చేసినా, దేవుని విడిచి ఎంత దూరంగా వెళ్ళిపోయినా, దేవుడు ఏమైనా బాగా బ్రతుకుతున్నామా అని ఒక ప్రశ్న అడుగుతున్నా. ఆత్మీయంగా బహుబలముగా ఎదిగేమా? ఆత్మీయ వరములు పొందుకొని, ఆత్మ ఫలము పొందుకొని, మనం అద్భుతమైన కార్యములు పోయిన వర్షము చేయలేనిది ఈ సంవత్సరము మనం చేయగలుగుతున్నామా? ఏమైనా మార్పు వచ్చిందా? శారీరకమైన మార్పు, ఆత్మీయ మార్పు, మానసికమైన మార్పు, ఎలాంటి మార్పు? పోయిన గత సంవత్సరంతో కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరం కూడా మనం నిలబడుతున్నామంటే ఆయన నిలబడనిస్తున్నాడు కాబట్టే మనం నిలబడగలుగుతున్నాం. ఆయన కృప వలనే ఈ రోజు మనం నిలబడగలుగుతున్నాం.
గత సంవత్సరముతోని ఈ సంవత్సరం మన జీవితాన్ని పరీక్షించుకుంటే ఏ భేదము ఏ తేడా లేకుండానే ఉన్నది. వాక్కు పరిచర్య చేస్తున్నామా? దేవుని కోసం శ్రమ పడుతున్నామా? దేవుని కోసం నిర్భయంగా నిలబడుతున్నామా? దేవుని కోసం ఏమైనా గొప్ప కార్యములు మనం సాధిస్తున్నామా? గత సంవత్సరంలో చేయలేనిది ఈ సంవత్సరంలో మనం ఏదైనా, ఎన్నో నెలలండి ఈ సంవత్సరంలో? ఇది 5 నెలలు అయిపోయిందండి. ఈరోజు 12వ తారీఖు. ఈ నెల కూడా ఒక సగం నెల అయిపోయిందండి. 5 నెలలు పూర్తి కావస్తున్నాయి. జనవరి నుండి ఇప్పటి వరకు మన ప్రవర్తనలో కానీ, మన బుద్ధిలో కానీ, మన మాటలో కానీ, మన చేతలలో కానీ గత సంవత్సరం కన్నా ఇప్పుడు ఏదైనా కొంచెం మెరుగుపడ్డదా మన జీవితము అని మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరేం జవాబిస్తారు? అయినా ఆయన నిబంధన నుండి ఈ సంవత్సరం మనం తొలగింపబడలేదంటే నిజంగా ఎంత ప్రేమించాలండి ఆ దేవుడు మనల్ని. మారరు ఈ జనము. వాట్ ఈస్ దట్? స్టిఫ్ నెక్, మెడ వంచని వారు అని తెలిసి కూడా దేవుడు వెతుకుతూనే ఉన్నాడు రక్షించడానికి. మరి నేను ఖండించటకు రాలేదు, రక్షించుటకు మాత్రమే వచ్చానన్నాడు దేవుడు. నిజంగా ప్రభువా, ఎంత కాలమని వెతుకుతావు ప్రభువా ఈ పాపిష్టి మనుషుల కోసం? ఎంత కాలమని తిరుగుతూ ఉంటావు ప్రభువా? ఎంత కాలము నిన్ను కాదంటూ మా పాపంలో మేము కొనసాగుతూ ఉంటూ నిన్ను దూరంగా పెడుతున్నా కూడా మమ్మల్ని వెతుక్కుంటూ ఎందుకు వస్తున్నావు? ప్రతి సంవత్సరం, ప్రతి నెల, ప్రతి దినము. ఏమిటి ప్రేమ, ఏమిటి కనికరము ప్రభువా? మానసికంగా కూడా నాయన తండ్రి, ఆత్మీయంగా కూడా నాయన తండ్రి నేను ఎంతో దూరంగా ఉన్నాను నీకు ప్రభువా. ఆయనను నన్ను సజీవ లెక్కలో పెట్టావు, ఆరోగ్యము సమస్తము ఇచ్చావు ప్రభువా. ఏమిటి కృప, ఏమిటి కనికరం? నాకైతే అర్థం కావడం లేదు ప్రభువా. నిజంగా ఆలోచిస్తే ఇశ్రాయేలులు ఎలా ప్రవర్తించారో అలాగే మనము కూడా ప్రవర్తిస్తున్నాం. మెడ వంచని వారుగానే మనం ఉన్నాం. దేవుడు ఏమంటాడు? ఒక ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది కదండి, ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ an equal and opposite. దేవుడైన యెహోవా మీతో చెప్పిన ప్రకారముగాను మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసిన ప్రకారముగాను నేడు నిన్ను తనకు స్వజనముగా నియమించుకొని తానే నీకు దేవుడై ఉండునట్లు నీ దేవుడైన యెహోవా నేడు నీకు నియమించుచున్న నీ దేవుడైన యెహోవా నిబంధనలోను ఆయన ప్రమాణము చేసిన దానిలోను నీవు పాలు పొందుటకై ఇశ్రాయేలులో ప్రతివాడు అనగా మీలో ముఖ్యులేమి, మీ గోత్రపు వారేమి, మీ పెద్దలు వచ్చామట. ఏ విధంగా అన్నిటినీ మనం కాదని దేవుణ్ణి వెంబడించడానికి మనం ఏ విధంగా వచ్చాం, వచ్చిన తర్వాత ఏ విధంగా మనం బ్రతుకుతున్నాం. దేవుడు అంటున్నాడు, మీరు ఐగుప్తులో నుండి ఏ విధంగా వచ్చారో, ఐగుప్తులో నుండి ఈ వాగ్దానపు దేశంలోకి వచ్చినప్పుడు మధ్యలో నుండి అనేక దేశాల నుండి అనేక జనుల మధ్యలోని మీరు వచ్చారు, మీరు అందరినీ చూశారు. వారితోని, వారి జీవితాలతోని మీ జీవితాన్ని కంపేర్ చేసుకుంటే ఈరోజు మీరెక్కడున్నారు, వారెక్కడున్నారు ఒక్కసారి చూసుకోమంటున్నాడు. ఈరోజు గమ్యము లేకుండా, వాగ్దానము నిబంధన లేకుండా, పరలోక రాజ్యము లేకుండా, నిత్య జీవము లేకుండా నిజంగా ఎంతో మంది చీకటిలో బ్రతుకుతుండగా ఈరోజు వెలుగు సంబంధులుగా దేవుడు మనల్ని ఎంచుకున్నాడు. దేవునికి స్తోత్రము. ఎంత కృప మన మీద ఉంటే ఈ కార్యము దేవుడు మన పట్ల చేసి ఉండాలి. ఎంత కనికరము దేవుని మన పట్ల కలిగి ఉంటే ఈ రోజు వెలుగు సంబంధులై పరలోక జనులుగా మన ఆయనతో నిబంధనము కలిగి, ఆయనతో నిత్య జీవము కలిగి మనం జీవించబోవడానికి నిజంగా ఎంత ఆధిక్యత, ఎంత కృప మనం పొందుకొని ఉన్నామో ఈరోజు. ఇశ్రాయేలు జనులు ఎన్ని మార్లు, ఒకసారి మనం చూద్దాం చూడండి, వాళ్ళు ఎన్ని మార్లు ఆ నిబంధన నుండి తొలగింపబడ్డారు. ఆయనను ఇర్మియా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది చూడండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 31, 32 వచనాలు మనం చదువుకుందాం. ఇశ్రాయేల్ బ్రోక్ ద కవెనెంట్ గాడ్ ప్రామిస్డ్. కానీ వారు చూడండి, నిబంధన నుండి తొలగిపోయిన నిబంధనను వారిని అతిక్రమించినా కూడా దేవుడు వారిని మర్చిపోలేదండి. అది దేవుని ప్రేమ. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను క్రొత్త నిబంధన చేయు దినములు. క్రొత్త నిబంధన అంట. నేను ఇక్కడ ఈ అరణ్యములో చేసిన వంట నిబంధన కాదు, ఇదిగో మరొక క్రొత్త నిబంధన నేను చేస్తాను.
ఆ నిబంధన వారు ఉల్లంఘించినా కూడా, నిబంధన నుండి వారు తొలగిపోయినా కూడా నేను వారిని విడిచిపెట్టను. నేను మరలా వారితో ఒక నూతన దేవుని కృప, దేవుని కనికరము ఎల్లప్పుడూ నూతనముగానే ఉంటుందంట. ప్రతిదినము దేవునికి స్తోత్రము. వారే దేవుణ్ణి విడిచిపెట్టారు. దేవుడు వారిని విడిచిపెట్టారా ఎక్కడైనా? మనమే దేవుణ్ణి విడిచిపెట్టి ఇష్టానుసారంగా మనం బ్రతుకుతున్నా కూడా దేవుడు ఎందుకో మనల్ని వెంబడిస్తూనే ఉన్నాడు, కనిపించుకుంటూ వస్తున్నాడంటే ఈ దేవుడికి ఏమిటి ఈ పిచ్చి ప్రేమ మన మానవాళి పట్ల? ఆశ్చర్యపోతున్నాను నేను. ఎందుకు ప్రభువా ఇంత కనికరము ఒక పాపిష్టి మనిషి మీద నీకు? ఎందుకు ఇంత ప్రేమ నాయన తండ్రి? ఇంత గొప్ప హృదయము నాయన మనుషుల పట్ల ఎందుకు నీకు ఉన్నది ప్రభువా? వారు నిబంధనను గైకొనకపోయినా తొలగింపబడిన నిబంధన నుండి దేవుడు ఏమంటున్నాడు? ఇశ్రాయేలు చేశాడు, అందరితో పాటు పరదేశీయులతో కూడా చేశాడు, స్ట్రేంజర్స్ తో కూడా చేశాడు. ఇప్పుడు ఆ నిబంధన మనకు వర్తిస్తుందంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం ఒకసారి చూద్దామండి. 2వ అధ్యాయంలోని 11 నుండి 13 వచనాలు. ఏ విధముగా ఆ రోజు చేసిన నిబంధన ఈ రోజు మనకి ఇంకా వర్తిస్తుందో లేదో. భూమి ఆకాశము గతించిన నా మాట ఎన్నడూ గతించిపోదు. చదువుదామా? కాబట్టి మునుపు శరీర విషయములో సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేననబడిన వారు మీరు ఆ కాలమందు ఇజ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉండిరని మీరు జ్ఞాపకం చేసుకొని, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. మనము తిరిగి దేవుని నిబంధనలోకి నడిపింపబడ్డాము. ఆయన విడిచే దేవుడు కాదమ్మా, ఆయన ఎడబాయే దేవుడు కాదమ్మా. 3500 సంవత్సరముల క్రితము అరణ్యములో చేసిన నిబంధన అక్కడ ఉన్న వారితోనే, అక్కడ లేని వారితో అంటే మనమే. ఆ నిబంధనలోకి నడిపింపబడాలంటే ఒక గొప్ప కార్యము జరగాలి. ఆ కార్యము జరగాలంటే తన కుమారుడు బలిగా అర్పింపబడాలి. ఎంత ఆలోచించాడండి తండ్రి మనం ఆ నిబంధనలోకి తిరిగి నడిపింపబడాలని. అంతకన్నా శ్రేష్టమైన నిబంధనలను ఈ రోజు మనం నడిపింపబడ్డాం. A greater covenant than what Israel has received, today we have received through the blood of Jesus Christ. అంటే ఇంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు. నశించిపోతున్న దానిని నా జీవితంలో నేను ఎవరిని చూడలేదండి. పోతే పోయాడు, వాడు కర్మ అన్నవారిని మాత్రమే నేను చూశాను. కానీ నా దేవుడు పోతే పోని వాడు కర్మ అని అనడండి. నేను ఎందుకు విడిచిపెట్టాలి? వాడిని వెతికి నా యుద్ధకి నేను రప్పించుకునే వరకు నేను వాడిని వెతుకుతూనే ఉంటాను. ఇది దేవునికి మనిషికి తేడా అంటే. అంతగా ప్రేమిస్తున్నాడు, అంతగా కనికరము చూపిస్తున్నాడు దేవుడు మన పట్ల. ఎన్ని తప్పిదములు చేసినా, ఎన్ని పాపములు చేసినా, దేవుని దృష్టిలోని హేయమైన పనులు చేసినా, మెడవంచకుండా మనం దేవుని కాదని లోకము తట్టు తిరిగినా కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టడానికి అంగీకరించడం లేదు. అంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. నిజంగా అండి, ఈ ప్రపంచంలో ఈ ప్రేమని అర్థం చేసుకోగలిగితే మనుషులు ప్రేమ వెంట ఎవ్వడు పడడు. పిచ్చి జనాలండి, అమాయకులు. మనం పుట్టక మునిపే కృపలో ఉన్నాం. దేవునికి స్తోత్రము. మనం పుట్టక మునిపే ఆయన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకొని మనల్ని రక్షించడానికి ఒక ప్రణాళిక ఏర్పరచుకున్నాడు ఆ తండ్రి. దేవునికి స్తోత్రం. ఏ కృప గురించి కొత్తగా మాట్లాడుతున్నారు ఇప్పుడు? We are in the eternal grace of God. ఇప్పటి నుంచే కాదండి, ఆది నుండి, ప్రారంభము నుండి ఆయన కృప లేకపోతే ఈ రోజు భూమి లేదు, సృష్టి లేదు, ఏమీ లేదు, మానవాళి లేదు. అమ్మా ఇంతగా ప్రేమిస్తున్నాడమ్మా. మీరు నాకు ఒక్క వ్యక్తిని చూపించండి, మీరు చేసిన తప్పు మీకు జ్ఞాపకం చేయని వ్యక్తిని, మీరు ఒక్క వ్యక్తిని నాకు చూపించండి. అది భర్త భార్యకి చెప్తాడు, భార్య భర్తకి చెప్తాది, పిల్లలు తండ్రికి నువ్వు నాకేం చేశావు, నాకేమిచ్చావు, నువ్వు ఇలా ఉన్నావు కాబట్టి నా పరిస్థితి ఇలా ఉంది. అందరూ వేలెత్తి చూపించక మనము చేసిన పాపములు ఎన్నడూ జ్ఞాపకము
చేసుకోని అంటున్నాడండి. నువ్వు దేవుని దగ్గరికి ఎప్పుడైతే తిరుగుతావో, క్షమాపణ కోరుకుంటావో, మళ్ళీ ఆ విషయమై వేలెత్తి ఎన్నడూ చూపించని దేవుడు. మనుషులు ఎల్లప్పుడూ ఏదో ఒక వంక పెట్టుకొని మళ్ళీ పాతదే తవ్వి నీకు జ్ఞాపకం చేసి మర్చిపోయావా అంటారా లేదా చెప్పండి? అంటారు కదా. ఎంతో మంది మన జీవితాల్లో అనుభవించిన మాటలండి. మనం ఎప్పుడో చేసిన పొరపాటుల్ని ఇప్పుడు కూడా వేలెత్తి చూపి మానసికంగా మనల్ని ఎంతో ఇబ్బంది పెడుతూ ఉంటారు మనుషులు. కానీ దేవుడు అటువంటి వాడు కాదు. ఎంత తిరుగుబాటుతనం, ఎంత వేషధారణ, విగ్రహారాధన, దేవుణ్ణి కాదని వ్యభిచారములో కూడికిపోయినా కూడా, మెడవంచకుండా వారు ప్రవర్తించినా కూడా దేవుడు చూడండి ఏమంటున్నాడు, మీ పాపముల్ని నేను ఎన్నడూ. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత కనికరము, ఎంత కృప. అందుకనే అంటానండి, ఇలాంటి దేవునితో మీరు సహవాసం కలిగి ఉండండి. ఇలాంటి ప్రేమని పొందుకోవడానికి ప్రయాసపడండి. అర్థం చేసుకోండి ఈ ప్రేమ ఏంటో, ఈ ప్రేమ ఎంత గొప్ప. నేను పుట్టక మునుపు 3500 సంవత్సరాలు ఈ ప్రేమ నాకు కనిపించింది. దేవునికి స్తోత్రం. ప్రేమ శాశ్వతమైనది, మత్సరపడనిది. చదువుకుందామమ్మా ఇప్పుడు ద్వితీయోపదేశకాండం. మనము ఐగుప్తు దేశమందు ఎట్లు నివసించుదుము, మీరు దాటి వచ్చిన జనముల మధ్య నుండి మనం ఎట్లు దాటి వచ్చిందుము. 19వ వచనం. అటు పనులను చేయువారు ఈ శాపవాక్యములను వినున్నప్పుడు మద్యము చేత దప్పి తీర్చుకొనవలెనని నేను నా హృదయ కాఠిన్యమున నడుచుచుండినను, నాకు క్షేమము కలుగునని నేను ఆశీర్వాదం నొందెదనని అనుకొనను. అయితే యెహోవా వారిని క్షమింపనొల్లడు. అటు వాడు మీలో నుండిన ఎడల నిశ్చయంగా యెహోవా కోపమును ఓర్వమియు ఆ మనుషుని మీద పొగరాజును. చూడండి, దేవుడు చాలా స్పష్టం. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఆపోజిట్ రియాక్షన్. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇంగ్లీష్ లో 19, forgive them, his wrath and zeal will burn against them, all the curses written in this book will fall on them, and the Lord will blot out their names from under heaven. అది కింద కొన్ని వచనాలు కూడా చదువు. ఈ గ్రంథంలో రాయబడిన శాపములన్నీ వానికి తగులును. యెహోవా అతని పేరు ఆకాశం క్రింద ఉండకుండా తుడిచివేయు. He will blot out your name. ఒక రోజు రాబోతున్నది. సంతోషించండి. ఇక్కడ ఎంత పేరు, ఎంత కీర్తి, ఎంత ప్రఖ్యాతి సంపాదించి నీ పేరు ఎన్ని బోర్డ్స్ మీద ఉన్నా కూడా అది ఎందుకు పనికి రానిది. ప్రభువా నేను ఎవరో తెలుసా? నేను పిహెచ్డి, నేను డాక్టర్, నేను ఐఏఎస్, నేను ఇది. నువ్వు ఎవరో నేను చెప్పు. నేను ఎరగను అంటాడు. నీ సర్టిఫికెట్స్, నీ తెలివి, నీ చదువు, నీ డాక్టరేట్స్, నీ ఉద్యోగ పదవులు, నీ యొక్క పవర్స్ ఏవి పనికిరావమ్మా. నీవు దేవునికి లోబడితే మాత్రమే నీ పేరు జీవపు గ్రంథములో రాయబడుతుంది. ఆ పేరు ఎల్లప్పుడూ నేను ఒకటే కోరుకుంటున్నాను, ఈ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ పేరు, మీ కుటుంబంలో ఉన్న చిన్న పిల్ల మొదలుకొని పెద్దవారి వరకు మీ పేర్లందరూ జీవపు గ్రంథంలో లిఖింపబడును కాక. This is my sincere prayer for my church, that everybody who is sitting here, may your names be found written in the Lamb's book of life. చదువుకుందాం. ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన నిబంధన శాపములన్నిటిని బట్టి వానికి కీడు కలుగజేయుటకై యెహోవా ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో నుండి వాని వేరుపరచును. కాబట్టి 22వ వచనం చదువుదాం. కాబట్టి మీ తరువాత పుట్టు మీ సంతతి వారును దూరదేశం నుండి వచ్చు పరదేశులను సమస్త జనములను ఆ దేశం యొక్క తెగుళ్లను యెహోవా దాని మీదకి తెప్పించిన సంకటములను చూచి వారు యెహోవా తన కోపోద్రేకము చేత నశింపజేసిన సొదొమ గొమొర్రా ఆద్మ సెబోయిము వలె ఆ సమస్త దేశమును గంధకము చేతను ఉప్పు చేతను చెడిపోయి విత్తబడకయు దానిలో ఏది పుట్టకయు దానిలో ఏ కూరయు మొలవకయు. ఈ రోజు వరకు ఇశ్రాయేలుకి వెళ్ళిన వారు ఎవరైనా ఉన్నారండి? ఇక్కడ ఇశ్రాయేలుకి ఎవరు వెళ్ళలేదా? ప్రార్థిద్దాం. ఒక స్పెషల్ విమానం దేవుడు మనందరినీ తీసుకువెళ్ళటానికి ఏర్పాటు చేయమని. ఆమేన్.
ఏమో ఎవరో ఒక మంచి మల్టీ మిలియనర్ దొరికితే అందరినీ స్పాన్సర్ చేస్తాడేమో. ఎందుకు సాధ్యం కాదండి? సాధ్యం. మనం ఏం అడుగుతున్నామండి? మన కోసం అడుగుతున్నాము. మన స్వస్థలమే కదా చూడటానికి మనం కోరుకుంటున్నాం. ఉన్నారండి, గొప్ప ధనవంతులు ఉన్నారండి, వాళ్ళు తలుచుకుంటే మన సంఘాన్ని స్పాన్సర్ చేయరా? చేయము. గత సంవత్సరం నా ప్రవర్తనలోని ఏ మార్పు రాలేదు. కనీసం ఈ 5 నెలలో కూడా నాలో మార్పు రాలేదు. కానీ ఈ 6వ నెలలో నుండి నేను కోరుతున్నాను ప్రభు, ఒక గొప్ప మార్పు, ఒక సునామీ లాంటి మార్పు నాలోని కనపడాలని తండ్రి నీ సన్నిధిలో నేను మొరపెడుతున్నాను. మొరపెట్టండి, నేను నీకు ఉత్తరము ఇచ్చగలను అన్నాడు దేవుడు. ఈరోజు అడుగుతాం దేవుడిని, తండ్రి నా జీవితము నేను సంతోషంగా లేను ప్రభు. ఎంత గొప్పదో. అవును, ఇశ్రాయేలుని కనికరించిన దేవుడు నన్ను కనికరించడా? ఇన్ని తప్పిదములు చేసిన ఇశ్రాయేలు, వ్యభిచారము చేసిన ఇశ్రాయేలు, విగ్రహారాధన చేసిన ఇశ్రాయేలు, దేవుణ్ణి కాదని ఇష్టానుసారంగా జీవించిన ఇశ్రాయేలుని తిరిగి ఏర్పాటు చేసుకుని కొత్త నిబంధనలోకి నడిపించిన దేవుడు నన్ను విడిచిపెడతాడా? నేను ఎన్ని పాపములు చేసిన దేవుని దగ్గరికి వెళ్తే నన్ను కనికరించడా? క్రీస్తు మరి ఎందుకు రక్తము చిందించాడు? పాప క్షమాపణ కొరకే కదా యేసుక్రీస్తు ప్రభు రక్తం చింది దగ్గరికి వెళుతున్నప్పుడు ఆ రక్తం మన మీద ఉన్నది. ఆ రక్తాన్ని చూసే మనం కనికరము మనం పొందుకుంటున్నాం ఈరోజు. ఎప్పుడు ఎలా అయితే వాళ్ళ ద్వారాల మీద రక్తముని చూచి ఆ యొక్క మరణపు దూత దాటి వెళ్ళిపోయిందో, ఈరోజు ఆ రక్తాన్ని చూచి మరణము, అపజయము మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. అదే రక్తం ఈరోజు మనల్ని కాపాడుతుంది. చదువుదామా? ఏ కూరయు మొలవకయు ఉండుట చూచి యెహోవా దేని బట్టి ఈ దేశమును ఇట్లు చేసెనో ఈ మహాకోపాగ్నికి హేతువేమో అని చెప్పుకొందురు. మరియు వారు వారి పితరుల దేవుడైన యెహోవా ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తరువాత ఆయన తమతో చేసిన నిబంధనను వారు నిరాకరించిరి. చూడండి, వాళ్ళే నిరాకరించారంట. దేవుడే నిబంధన చేశాడు. వాళ్ళు వచ్చి దేవుడిని ఏం అడగలేదు. దేవుడే వచ్చి నేను మీకు ఇది చేస్తాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మిమ్మల్ని దీవిస్తాను, మిమ్మల్ని వర్ధిల్లు చేస్తాను, మీరు కట్టని ఇల్లులు, నాటని పొలములు, త్రవ్వని బావులు అన్ని నేను నీకు ఇస్తానని దేవుడు నిబంధన చేసినా కూడా ఆ నిబంధన విడిచిపెట్టారంటే ఏ మనుషులేండి వీరు? మనుషులైనా వీళ్ళు? వాస్తవంగా ఒకసారి మనల్ని పరీక్షించుకుందాం. యేసుక్రీస్తు ప్రభు మన కొరకు చనిపోయాడు. తన ప్రాణంని పణంగా పెట్టి రక్తాన్ని చెల్లించి మనల్ని ఒక మూల్యముతో కొన్నాడు. కొన్న తర్వాత కూడా ఎంతమంది క్రీస్తుతో సహవాసం కలిగి ఉండాలని ఆశ కలిగి ఉన్నారు? ఎల్లప్పుడూ యేసుక్రీస్తుని ధ్యానిస్తున్నారు. యేసుక్రీస్తు యొక్క సంపూర్ణతలో ఎంతమంది జీవించాలని ఆశ కలిగి ఉన్నారు? యేసుక్రీస్తు యొక్క జ్ఞానము పొందుకొని అద్భుతాలు చేయాలి ప్రభువా, నీ వంటి నాయన తండ్రి కార్యములు, క్రియలు నేను కూడా చేయాలని ఆశ కలిగి ఎంతమంది ఉన్నారు ఈ యొక్క రక్షణ పొందుకున్న తర్వాత? అలాంటి మార్పు నిజంగా ఎవరిలోనైనా ఉందా ఇక్కడ సంఘంలో అని నేను ప్రశ్నిస్తున్నాను. ఇంత చేసావు కదా యేసయ్య, నేను నీ కోసం, నా తండ్రి కోసమో, నా తల్లి కోసమో, నా భార్య కోసమో, నా భర్త కోసమో, నా పిల్లల కోసం కాదు ప్రభు, నీవు చేసిన ఈ గొప్ప త్యాగం కోసమైనా నేను మారుతాను తండ్రి, లేకపోతే నేను మనిషినే కాను. వాస్తవంగా అమ్మా, మనం మారకపోతే నిజంగా మనల్ని ఏమని పిలవాలో? గాడిదలే ఇంకా నయ్యం. ఆశ్చర్యపోతూ ఉంటాను, దేవుడు ఇంత మేలు చేసిన తర్వాత ఇంకా నువ్వు దేవుణ్ణి కాదని ఇంకా మనుషులు పాపాన్ని హత్తుకొని బ్రతుకుతున్నారంటే వాళ్ళు దేవుణ్ణి అర్థం చేసుకున్నారో, తెలుసుకున్నారో, లేకపోతే ఏ మైకంలో దేవుణ్ణి ప్రార్థన చేసి రక్షణ పొందుకున్నారో నాకైతే తెలియటం లేదు. మీరు నిజంగా హృదయపూర్వకంగా రక్షణ కోరుకొని ప్రార్థన చేసి పాప క్షమాపణ కోరుకుంటే మీరు నిజంగా తపనతో జీవిస్తావు, ఆసక్తితో జీవిస్తావు, ఉత్సాహంతో జీవిస్తావు. ఏదో ఒకటి చేసేయాలి దేవుని రాజ్యము కొరకు అని ఆ పిచ్చి తలపుతో నువ్వు జీవిస్తావు. ఆ ఉత్సాహం సంఘానికి వచ్చిన వాడు కూడా అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారివియు నన్ను చెప్పుదురు. నేను నీకు నియమించిన ఈ సంగతులన్నీ అనగా దీవెనయు శాపమును నీ మీదకి వచ్చిన తరువాత నీ దేవుడైన యెహోవా నిన్ను వెళ్ళగొట్టించిన సమస్త జనముల మధ్యను వాటిని చూడండి. ఇక్కడ దేవుడు
నిజంగా ఒకే ఒక అధ్యాయంలో ఎంత మార్పు వచ్చేసిందో చూడండి. కనికరము, కృప. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నిన్ను శిక్షిస్తాను, నిన్ను వెళ్ళగొడతాను, నిన్ను వెలివేస్తాను, నిన్ను క్షమించను అన్నాడా? మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడు చూడండి దేవుడు. అంటే సహజంగా ఏ తండ్రి అయినా అండి కొంతసేపే బిడ్డల మీద కోపంగా ఉండగలుగుతాడు. నీ ముఖం నాకు చూపించకపోయినా కూడా ఆ బిడ్డ ముఖం చూడటానికి ఎంతో తపన పడుతూ ఉంటాడు. చాటుగా ఎప్పుడైనా నిద్రపోతూ ఉంటే ఎంత కోపంగా ఉన్నా కూడా మెల్లిగా వెళ్ళి వాడి ముఖం చూస్తాడు తండ్రి. ప్రతి తండ్రికి ఉంటుందమ్మా కోపం. ఎంత మాత్రము ఉన్నా కూడా కొడుకుని కాదనడు తండ్రి, ఎలాంటి తండ్రి అయినా. అది ఎందుకున్నదంటే మనలోని అది దేవుని స్వరూపం కాబట్టి మనం ఆ విధంగా చేయగలుగుతున్నాం. మనలో దేవుని స్వరూపం ఉన్నది. ఏ తల్లి అయినా తన బిడ్డని కాదని కొంతమంది ఉన్నారనుకోండి, మహానుభావురాలు. కొన్ని వీడియోస్ చూస్తుంటే యూట్యూబ్లోనే ఆశ్చర్యపోతూ ఉంటాను. చెత్త కుప్పలో పడేసి వెళ్ళిపోతూ ఉంటారు. దేవా, ఒక స్త్రీని అయితే పట్టుకున్నారు, లక్కీగా దొరికిపోయింది ఆ స్త్రీ. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ ఆమెను మాత్రము మామూలుగా తోమలేదు. ఎందుకు కనటం, ఎందుకు చెత్త కుప్పలో పడేది? కానీ ఇక్కడ చూడండి, మళ్ళీ దేవుడు ఏం చెప్తున్నాడు? ఇక్కడ అంత కోపంగా మాట్లాడాడు దేవుడు, ఇన్ని మాటలు అన్నాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు ఒక మాట చూడండి. సమస్త జనముల మధ్యను వాటిని జ్ఞాపకం చేసుకొని నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి నేను నీకు ఆజ్ఞాపించు సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను ఆయన మాట నీవును నీ సంతతి వారును విని మళ్ళీ వచ్చి మీదికి చెరల నుండి కాపాడుతానంటాడు. ఇది తండ్రి ప్రేమ. అక్కడ ఏం చదివాము మనం ఇంతకుముందు 29వ అధ్యాయంలోని? చెప్పండి. శాపాలు చదివాము. ఇక్కడ మళ్ళీ రెస్టోరేషన్ చెప్తున్నాడు. ఐ విల్ రెస్టోర్ ద ఫార్చ్యూన్స్ టు యు అంటాడు. దేవునికి కోపం ఎక్కువ కాలం ఉండదండి, అదే దౌర్భాగ్యం. కంట్రీస్ దేవుణ్ణి కాదనకండి, ఇలాంటి దేవుని ప్రేమని త్రోసివేయకండి. రండి, సంఘముగా కూడండి, ఇంకా ఈ ప్రేమ గురించి, దేవుని గురించి తెలుసుకోవడానికి ఆసక్తి కలిగి ఉండండి. మనం పోగొట్టుకునేది ఏమీ లేదు ఈ దేవుని గురించి తెలుసుకో. దీవించబడటకే ఆ తండ్రి ఆసక్తి కలిగి ఉన్నాడు. కాస్త కాలమే కోపగించాడు ఇశ్రాయేలీయుల మీద, పరజనుల మీద, వాగ్దానం నిబంధనల మీద. అయినను మీ ఆలోచనలు మార్చుకోండి, మీ మాట తీరు మార్చుకోండి, మీ తల్లిదండ్రులను మీరు సన్మానించండి, గౌరవించండి, కీర్తిని తీసుకురండి మీ ఇంటికి. మీ తల్లిదండ్రులని అవమానపరచకుండా తల ఎత్తుకొని తిరిగేలాగా మీ ఇంటి వారిని మీరు చేయండి. దేవుడు కూడా కోరుకుంటున్నదే. నేను నిన్ను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచను అని దేవుడే అంటున్నాడు. ఎందుకు తోకలాగా మీరు జీవిస్తారు? తోకబొరలే అన్ని కదా, తలకి తోకకి తేడా లేకుండా మనం బ్రతుకుతున్నాం. దేవుడు అంటున్నాడు, వద్దు నాన్న, మీలో మార్పు మీరు తీసుకొని రండి, నా దగ్గరికి రండి. ఒకవేళ మీ వల్ల కాదంటే నేనున్నాను, నేను సహాయం చేయడానికి, తోడుగా మీకు మార్పు తీసుకురావడానికి నేనున్నాను. రండి నా దగ్గరికి, సహాయం చేస్తాను. మీ జీవితాన్ని బాగు చేయటానికి నేను మీకు దేవుడిని అయి ఉన్నాను, హాని చేయటానికి కాదు నేను మీ మధ్యలోకి వచ్చినది. ఏ శ్రమ ఉన్నా, ఏ శోధన ఉన్నా, ఏ బాధ ఉన్నా, మీరు ఏ పరిస్థితిలో ఉన్నా, ఇంతవరకు మీరు ఎంత చెడుగా జీవించినా, ఎంత చెడుతనాన్ని మీరు అనుసరించినా కూడా, మెడవంచకుండా మీరు జీవించిన నా తట్టు తిరిగి ఒక్కమారు తండ్రి, డాడీ నేను తప్పు చేశాను అని ఆ ఒక్క మాట మీరు చేసిన తప్పిదములన్నిటినీ తుడిచివేయగలుగుతారు. దేవుడికి స్తోత్రం. అంత కనికరం కలిగిన దేవుడు ఈరోజు మనకి తండ్రి అయి ఉన్నాడు. ప్రార్థించుకుందాం 2 నిమిషాలు అందరము మోకరించి చెప్తాము. తండ్రి, ఇంతగా మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇంత కనికరము, ఇంత ఓర్పు, ఇంత సహనము మాలాంటి పాపిష్టి మానవాల పట్ల నువ్వు కలిగి ఉన్నందుకు తండ్రి నీకు వందనాలు. ప్రభువా, నీ కోపం ఎక్కువ కాలం నిలవదు ప్రభువా. నీ వాక్యం ద్వారా మేము తెలుసుకున్నాము తండ్రి. ఇశ్రాయేలు నువ్వు ఎంత కోపగించుకున్నా కూడా ఇర్మియా ప్రవక్త ద్వారా నువ్వు చెప్పావు, యెషయా ప్రవక్త ద్వారా చెప్పావు, ఐ విల్ రిస్టోర్ దెమ్ నాయన తండ్రి.
కళ్ళ ముందు చూసాము నాయన ప్రభువా. నాయన రెండో మందిరము నాశనం అయిపోయిన తర్వాత, క్రీస్తు మరణించిన తర్వాత దాదాపు 1900 సంవత్సరములు దిక్కు లేకుండా ఇశ్రాయేలీయులు జీవిస్తే నాయన తండ్రి మే 5న నాయన ప్రభువా 1948లో తిరిగి వారిని జనాంగముగా వారి స్వస్థలంలో నువ్వు నియమించుకున్న దేవుడివి నాయన ప్రభువా. నువ్వు మాట తప్పని దేవుడివి నాయన ప్రభువా. మా కళ్ళ ముందు ఇది జరగటం మేము చూసాము, నీ వాక్యము నెరవేర్చబడటం నాయన.